మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. స్వాగతం సార్. అలానే డైరెక్టర్ గారిని వారికి బొకే అందజేసి స్వాగతం పలకాల్సిందిగా కోరుతూ ఇప్పుడు తోట త్రిమూర్తులు గారిని మల్లెమొగ్గ మూవీ ట్రైలర్ ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ట్రైలర్ లో లాంచ్ చేస్తున్నాం. ఈ మూవీ అందరి ఆదరణ పొంది మంచి పేరు రావాలనేటువంటి దీంట్లో నటించినటువంటి వాళ్ళకి ప్రొడ్యూసర్కే మనస్ఫూర్తిగా నా అభినందనలు కూడా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎమోషన్ మెయిన్ ఎలిమెంట్స్ గా మనకి కనిపిస్తూ ఉన్నాయి సో ట్రైలర్ లో. అండ్ అలానే భానుచందర్ గారు, పిల్లా ప్రసాద్ గారు, ఛత్రపతి శేఖర్ గారు, ఇలా ఎంతో మంది ముఖ్య తారాగణంగా మనకి కనిపిస్తూ ఉన్నారు మంచి క్యారెక్టర్స్ లో. అండ్ త్వరలో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మల్లెమొగ్గ మూవీ థియేటర్స్ లోకి రాబోతుంది. అండ్ ఇప్పుడైతే మనం ట్రైలర్ ని వాచ్ చేసాం, ఇక నెక్స్ట్ అలానే సాంగ్స్ కూడా మనం ఒక్కొక్కటిగా లాంచ్ చేసుకుందాం. సో ఫర్ దాట్ ముందుగా ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేయడానికి సీనియర్ దర్శకులు సో ప్రేయసి రావే, హనుమంతు, ఒక్కడే, ఆలస్యం అమృతం ఇలాంటి ఎన్నో మూవీస్ ని డైరెక్ట్ చేసినటువంటి దర్శకులు చంద్ర మహేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో భానుచందర్ గారు అలా ఫోన్ కాల్లో ఆయన విషెస్ ని తెలియజేయడం జరిగింది. సో థ్యాంక్స్ టు భానుచందర్ గారు ఫర్ హిస్ లవ్లీ విషెస్ టు ద టీమ్. థ్యాంక్ యూ సార్. జరిగింది మల్లెమొగ్గ మూవీ నుంచి. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ సాంగ్ లాంచ్. సో నెక్స్ట్ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి శ్రీనివాస్ దాచేపల్లి గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్రముఖ నిర్మాత మరియు దర్శకులు శ్రీనివాస్ దాచేపల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్. అలానే డైరెక్టర్ గారిని బొకే అందజేసి స్వాగతం తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మన మల్లెమొగ్గ మూవీ నుంచి నెక్స్ట్ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా దాచేపల్లి శ్రీనివాస్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్పాన్సర్డ్ బై ఎవరెస్ట్ హోమ్స్ లో ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ ని లాంచ్ చేయడానికి ఎవరెస్ట్ హోమ్స్ ఎండి సారేపల్లి శరత్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ టీమ్ అలానే సో ఎవరెస్ట్ హోమ్స్ టీమ్ అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ అలానే గురుజీ రావాల్సిందిగా కోరుతున్నానండి. సో ఈ సాంగ్ ఖచ్చితంగా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇంతమంది లాంచ్ చేస్తూ ఉన్న ఒక సాంగ్ గా అలానే తోట త్రిమూర్తులు గారిని అలానే తోట సుబ్బారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
సార్ డైరెక్టర్ గారు ఏంటంటే మీ తోట వాళ్ళందరూ వచ్చేసినట్టు స్టేజ్ మీదకి ఎవరైనా మిగిలిపోయారా కింద? బ్యానర్ కడితే అయిపోయి కదా చెప్పండి. మౌనికా రెడ్డి గారు, మీరు అన్న కొద్దిగా వెనకరారా, అది ఓపెన్ చేసినారు మీరు. అవి ఈ లైట్ ముందు కండి, లైట్ లైట్ చెప్పండి అన్నా. అన్నా మొబైల్ 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 సిడీని సిడీ పోస్టర్ ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. లాంచ్ రమేష్ అన్న ఆ లైట్ ముందు వెనకన్నా ముందు బిల్డప్ చేయమన్నా, కింద పడుతుంది లైట్ అంతా. లైట్ ఆఫ్ చేయి. మూవీ టీమ్ అందరినీ సారీ మీడియా వారికి బిల్డప్ చేయి. ఫోటో ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఓకేనా? ఇప్పుడే మనందరం కలిసి లాంచ్ చేసుకునేటువంటి మల్లెమొగ్గల మూవీ మంచి హిట్ కావాలని, మరి ఈ మూవీని దర్శకుడిగా నిర్మాతగా చేసినటువంటి కోట నాగేశ్వరరావు గారికి, దీంతో హీరో హీరోలుగా నటించినటువంటి అర్జున్ తేజ్, మౌలిక, వీళ్ళిద్దరికీ కూడా ఈ సినీ ఫీల్డ్లో మంచి భవిష్యత్తు ఉండాలని, అదేవిధంగా ఈ మూవీ ప్రజాదరణ పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనందరం కోరుకుంటూ మరిన్ని మంచి సినిమాలు, సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి మూవీస్ తీసి ప్రజలకి ఒక ఆహ్లాదకరం, ఒక మంచి వాతావరణం, సినిమా చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా సంతోషంగా అది మంచి మంచి సినిమాలు తీయాలని చెప్పేసి సోదరుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి హీరోయిన్లకి మరొకసారి, స్వామీజీకి, అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మల్లెమొగ్గలు సినిమా కార్యక్రమం ఇది అత్యంత ప్రజాదరణ కలిగి చక్కగా ప్రేక్షకులు, ఎంతో ముఖ్యమైనటువంటి పెద్దలు, మన మంత్రి గారు, విజయవాడ నుంచి ఇంకా పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఎంతో సహకారంగా ఎస్ఆర్ సత్ గారు అందరూ కూడా పిలిపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుగుతున్నందుకు, ఈ కార్యక్రమం చక్కగా విజయవంతంగా ఈ మల్లెమొగ్గ సినిమా అత్యంత ప్రజాదరణగా వారు ఇంకా మరి మరి మంచి మంచి ఇంకా నాణ్యమైన అర్జున్ తేజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకసారి రండి. హీరోయిన్ మౌనికా రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
ఇప్పుడు దర్శకులు చంద్రమహేష్ ఇక్కడికి వచ్చిన అతిథులందరూ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా త్రిమూర్తి గారికి, ఆయన నేను మంచి అభిమానిని, ఆయన ఇక్కడ వచ్చినందుకు కూడా ఆయనకు ధన్యవాదాలు. ఇప్పుడు మధ్యమధ్యలో ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసామండి, చాలా చక్కగా ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటే ట్రైలర్లో మంచి ఎమోషన్ ఉంది. కింద క్యాప్షన్ కూడా పెట్టారు జరిగిన కథని. అది చూస్తుంటే నాకు గతంలో సింధూర్ పూజలో గుర్తొస్తుంది. మల్లెమొగ్గ అన్నది మంచి టైటిల్. గతంలో మల్లెమొగ్గలు అనే సినిమా వచ్చింది, సూపర్ హిట్ అయింది. అలాగే ఈ మల్లెమొగ్గ సినిమా అందరికీ ఇష్టపడి మంచి హిట్ అవ్వాలని మనసారి కోరుకుంటున్నాను. మంచి ఈ సినిమాతోటి మా బ్రదర్ నాగేశ్వరరావు మంచి డైరెక్టర్ అవ్వాలని, మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. నాకు సినిమా ఇంట్రెస్ట్ కలగడానికి కారణం కూడా బ్రదర్ నాయక్ గారు, తోటరామన్ గారు. ఆయన 1989లో కాకినాడ వచ్చేప్పుడు, కాకినాడలో లేచిన మహిళలు షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు అప్పుడు మా ఫ్రెండ్ దేవరాజు ఆయన ద్వారా పరిచయం అయ్యారు. నాకు ఫస్ట్ క్లాప్ పట్టుకుంది ఆయన దగ్గర. అలాగే కెమెరాలో కన్ను పెట్టి చూసింది కూడా ఆయన దగ్గరే. సినిమా ఇలా ఉంటుంది, సినిమా మీద మోజు కలిగింది, సినిమా ఫీల్డ్ వెళ్ళిపోవాలి ఆయన కలిసి పెరిగింది కూడా ఆయన దగ్గరే. బట్ చాలా గొప్ప వ్యక్తి, ముక్కు చూసుకుంటే మాట్లాడే మనిషి, లౌక్యం తెలియని మనిషి. ఇక్కడ ఇండస్ట్రీలో అన్ని కావాలి, ఆయన అట్లా ఎదురికి ఇండస్ట్రీకి సరిపోయిన మనిషి కాదు, అని చేత దూరం ఉండిపోయినా. కానీ గొప్ప భావాలున్న మనిషి, గొప్ప రైటర్. ఆయనకి రావాల్సిన పేపర్ రాలేదు. నేను ఇప్పుడు బాధపడుతూ ఉంటుంటాను. నేను ఆయన ఇప్పుడు ఉంటే చాలా బాగుండేది అనిపించింది. బట్ ఆయన లోన్ లేదు. నాకు మా నాగేశ్వరరావు తెలుస్తుంది. నాగేశ్వర గారు కూడా మంచి సినిమాలు తీయాలని, మంచి సోటింగ్లు కొట్టాలని మనసారి కోరుకుంటున్నాను. ఇక్కడ నన్ను పిలిచినందుకు నాగేశ్వర గారికి, మల్లెమొగ్గ టీం, ప్రొడ్యూసర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాలో నటించిన హీరో పెర్ఫార్మెన్స్ చూసాను, బాగుంది. హీరోయిన్ కూడా బాగా చేస్తుంది, మ్యూజిక్ బాగుంది, టెక్నికల్గా కూడా చాలా బాగుంది సినిమా. అందరూ ఆల్ ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ అందరూ కూడా నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నాగేశ్వరరావు నాకు 10 సంవత్సరాలు తెలుసు. అతను ఎంత కష్టపడ్డాడు మళ్ళీ సిద్ధి రావడానికి అనేది అతని ప్రగతి సంవత్సరం చూస్తూనే ఉన్నాను. నేను మద్రాసులో రోజుల నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ వంటి తాపత్రపడటం, మంచి తాట ఎన్నో సబ్జెక్టులు, 100 సబ్జెక్టులు చెప్పేవాడు. అవన్నీ వింటుంటే ఎప్పటికైనా బాగుంటే అవకాశం కల్పిస్తాడా అని అనిపించింది నాకు. ఎందుకంటే పైకి ఎందుకు రాలేదని పక్కన పెడితే రావాల్సినటువంటి వాళ్ళలో ప్రజలు మంచి తాట వాడు, ఎప్పటికైనా పైకి వస్తాడు. కాబట్టి ఇప్పుడు దీనికి ఈ సినిమాకి ముందు ముఖ్యంగా వీడియోవారు, పాత్రికేయ మిత్రులు బాగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే బాగుండదు, బాగాలేదని చెప్తున్నారు, బాగుందని కూడా చాలా బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేసి బాగా చెప్తున్నాను. అప్పుడే ఇలాంటి తెలిసిన బాధలు తెలుసు యువకులు. ఎందుకంటే ఒక తరం అయిపోయింది, ఎప్పటికీ జనరేషన్ మారుతూ కొత్త వాళ్ళు వస్తుంటారు. నాగేశ్వరరావు చాలా కష్టపడి ఎంత అవన్నీ సక్సెస్ ఉంటానికి బాగా మాట్లాడుతాను నేను జనరల్ వెళ్ళిన తర్వాత. అతను చాలా మంచి కాబట్టి మీ అందరూ ప్రేక్షకులందరూ ఆదరించి అతను చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదిస్తేనే అతను మంచి మంచి సినిమాలు అతను పైకి రావడం ఒకటి, మనం మంచి సినిమాలు అందించే అవకాశం, మంచి ఆలోచన తెలుసుకుంటాను. కొన్ని 100 సినిమాలు కనీసం 50 సినిమాలు వేసిన వాళ్ళని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే అవునన్నా కాదన్నా మూవీ ద్వారా మనందరి మనసుల్లో ఒక మంచి చెరగని ముద్ర వేసుకున్నటువంటి శ్రీ పిల్లా ప్రసాద్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలానే మల్లెమొగ్గ మూవీలో కూడా మంచి క్యారెక్టర్ ని వారు పోషించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఇది పుట్టుకతో వచ్చిన రేసు,
మంచితో తగ్గదు. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. చిన్న సినిమా ఎప్పుడు బ్రతకాలి, చిన్న సినిమా బతికితేనే ఇండస్ట్రీ, తెలుగు చలనచిత్ర రంగ పరిశ్రమ బాగుంటుంది అని కోరుకునే వాళ్ళలో నేను ఒకటి. పెద్ద సినిమాలకి ఎలాగైతే పబ్లిసిటీ ఇస్తారో ఈ మల్లెమ్మకు కూడా గౌరవనీయులైన జర్నలిస్టులందరూ కూడా పబ్లిసిటీ ఇవ్వవలసిందిగా సీనియర్ నటుడిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇక తోట నాగేశ్వరరావు గారి గురించి మా బ్రదర్ కోట చెప్పాడు. రావాలి, ఈ సినిమా ఆడాలి, డైరెక్టర్ గారికి డబ్బులు రావాలి, మళ్ళీ సినిమా తీయాలి మనసారా కోరుకుంటూ ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ప్రసన్న గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. బట్ బిఫోర్ దట్ అలానే సార్ మీరు చంటి మూవీ నుంచి ఇప్పటివరకు అలానే ఎలా ఉన్నారో కూడా ఒకసారి మాకు తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. అసలు కరెక్ట్ గా గుర్తు చేశారు నిజంగా బిల్లా ప్రసాద్ గారు, కొడుకు క్యారెక్టర్ ప్లే చేశారు. బట్ ఇద్దరు పక్క పక్క నుంచి బ్రదర్స్ లోనే ఉన్నారు. మీరు యంగర్ సార్, మీరు యంగర్. yes sir please. హెచ్ఆర్ ప్రొడక్షన్స్ మల్లెముక్క నిర్మాత, డైరెక్టరు, నా మిత్రుడు, సోదరుడు తోట రామకృష్ణ గారికి, అలాగే మల్లెముక్క ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండి. వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడ వచ్చిన 50 మందికి, అలాగే మీడియా మిత్రులకు నా హృదయపూర్వక వందనాలు. తోట రామ్మోహన్ గారు లాస్ట్ సినిమా నాకు తెలిసి లేచింది మహిళా లోకం. చాలా పెద్ద డైరెక్టర్ గారండి, చాలా డిసిప్లిన్. ఆయన దగ్గర పెద్ద పెద్ద మన ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరూ ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా పనిచేశారండి. తోట మంచి డైరెక్టర్ అని ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆయనతో దగ్గర 20 years నుంచి ట్రావెల్ చేస్తున్నాను. మంచి విశ్లేషకుడు. సినిమాలో చిన్న పొరపాటు జరిగింది సరే వెంటనే దాన్ని చెప్తాడు మాట. కెమెరా రైట్ లెఫ్ట్, లుక్స్ ఎలా మారినా సరే, కంటిన్యూటీ ఏది మిస్ అయినా సరే, ఏదైనా సరే చిన్న పొరపాటు జరిగినా సరే అట్టే పచ్చి కడతాడు. అలాగే ఆయన చాలా సీరియల్స్ సినిమా డైరెక్షన్ చేసాడు. అతను పేరు పెట్టుకోకుండా చాలా సినిమాలు మధ్యలో ఆగిపోయి తర్వాత సరిగ్గా తీయకపోతే దాన్ని మళ్ళీ రీషూట్ చేసి దాన్ని అద్భుతంగా తీసి దాన్ని అతని పేరు లేకుండా రిలీజ్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయండి. మరి ఈ చిత్రానికి ఆయన కథా మాటలు స్క్రీన్తో పాటు ఇది కూడా రావడం చాలా ఆనందం ఉంది. అలాగే ఇది టీమ్, ఎంటైర్ టీమ్ ఉందండి. రియల్ ఎస్టేట్ టీము ఎల్లనాయుడు, విజయనగరం, దొరబాబు, శ్రీనివాస్ గారు శ్రీకాకుళం, రాధాకృష్ణ గారు, మరి మెయిల్ ఎక్స్మెయిల్ రాజశేఖర గారు, వాసు గారు, ఇలాగా చాలా మంది పెద్దలంతా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అటెండ్ అవుతాం. కేవలం శరత్ గారి చాలా కాలం తర్వాత కమర్షియల్ సినిమాలకి కాస్త దూరంగా మల్లెముక్క అనే ఫస్ట్ టైటిల్తో తోట నాగేశ్వరరావు నా మిత్రుడు ఈ సినిమాని చేయడం జరిగింది. తోట నాగేశ్వరరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఆయన స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతంగా కథని నేరేషన్ చేసేటప్పుడు నాగేశ్వరరావు గారు ఆయన ఎంతవరకు వెళ్తాడంటే ఆ కథ మీద పోరాడతాడు, యుద్ధం చేస్తాడు. ఇంతకుముందు కొంతమంది మన పెద్దలు చిన్న సినిమా అన్నారు. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. మా గురువు గారు దాసనారాయణ గారు అనేవాడు. నాగేశ్వర గారికి కూడా మా గురువు గారు మేము బాగా క్లోజ్ గా దాస గారితో ఉన్న సమయంలో, అరే చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదు, మంచి సినిమా చెడ్డ సినిమా. పెద్ద సినిమాని స్టార్ హీరో కొన్ని వారాల పాటు లాక్కెళ్తాడు, అక్కడ నీ ప్రతిభ అవసరం. చిన్న సినిమాకి దర్శకుడే హీరో, దర్శకుడు మాత్రమే హీరో. దర్శకుడి ప్రతిభ వల్ల, దర్శకుడి ఆలోచన విధానం వల్ల చిన్న సినిమా ప్రజల్లోకి వెళ్తే 24 క్రాఫ్ట్స్ కి కొన్ని వందల వేల లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ దొరకాలన్నా, అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలన్నా 150 సినిమాలు తీసిన మన తెలుగు ఇండస్ట్రీలో 20 సినిమాలు స్టార్ హీరోస్ ఉంటే 130 సినిమాలు చిన్న సినిమాలే ఉన్నాయి.
ఈ 130 చిన్న సినిమాలు థియేటర్ వరకు వెళ్ళడానికి ఎన్ని ఇబ్బందులు. ఎంతో మంది చాలా మంది నా దగ్గరకు వస్తుంటారు దర్శకులు. నాకు చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు సినిమా తీయాలి, గొప్ప సినిమా తీయాలి, మంచి టెక్నికల్ గా తీయాలి అని చెప్పి కథ మీద పోరాడి ఒక సినిమా తయారు చేస్తారు. తయారు చేశాక దానిని మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అంటే ఓవర్సీస్ ఎలా అమ్మాలో తెలియదు, ఓటీటీ ఎలా బయటకు పంపించాలో తెలియదు, శాటిలైట్ ఎలా డైరెక్ట్ గా బిజినెస్ చేసుకోవాలో తెలియదు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి థియేటర్ల కొరత, ఒక పక్కన పెద్ద సినిమాల అడ్డంకులు, వీటి మధ్య మంచి సినిమా చచ్చిపోతుంది. ఇది నేను గమనించిన విషయం. సినిమా ఇండస్ట్రీలో మా నిర్మాతల మండలిలో నాకు తెలిసి ఒక హెల్ప్ లైన్ డెస్క్ ఒకటి పెట్టాలి. ఎందుకంటే మార్కెటింగ్ విభాగం ఖచ్చితంగా ఒక 4-5 చేతుల్లో నుంచే బయటికి పోతుంది. కానీ ఈ 130 సినిమాలు తీస్తున్న చిన్న నిర్మాతలకు హెల్ప్ అయ్యేటట్టు నిర్మాతలు చాలా తెలివైన వ్యక్తి. సినిమాని మార్కెట్ లోకి తీసుకెళ్ళడానికి ప్రేక్షకులు ఏదో టీవీలో ప్రశాంతంగా టీవీలో చూడొచ్చు, థియేటర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టలేదు అనే స్థాయికి సినిమా ఆలోచన కిందకి దిగిపోతుంది. కారణం పెద్ద సినిమాలు డామినేట్ చేయడం, చిన్న సినిమాలను ప్రమోట్ చేసుకోలేని పరిస్థితి ఉండడం. దీనికి ఫైనాన్స్ ₹1,00,00,000తో ఒక క్వాలిటీ వస్తే 100 కోట్లతో వేరే క్వాలిటీ వస్తుంది. క్వాలిటీని కంపేర్ చేస్తూ ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అనకండి, మంచి సినిమా ది బెస్ట్ కోసం మనం ఆలోచన చేయాలి. అలాగే మా సోదరుడు నాగేశ్వరరావు గారికి, తోట నాగేశ్వరరావు గారికి ఇప్పుడే చెప్తున్నా, ఆయన చిన్న సినిమా నుంచి పాన్ ఇండియా సినిమా వరకు ఆయనకి ఏది తోస్తే అది ఒక అద్భుతమైన కథతో ఆయన వస్తే నా బ్యానర్ నుంచి ఖర్చు వెనకాలకుండా మహాదీ ఫిలిమ్స్ నుంచి ఆయన దర్శకుడిగా అవకాశం ఇస్తాను. నేను ప్రమోట్ చేస్తా. ది బెస్ట్ పర్సన్, గుడ్ క్వాలిటీ ఉన్న పర్సన్, మంచి మనిషి, మంచి మనుషులు ఇండస్ట్రీలో ఉండాలి. వాళ్ళు ఉంటేనే 24 క్రాఫ్ట్స్ కి మంచి జరుగుతుంది. ఈ సందర్భంగా మా మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి గురించి కూడా చెప్పాలి. చిరంజీవి గారు ఇవాళ సినిమా పరిస్థితికి ఎట్లా ఉంది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ముఖ్యమంత్రులు మనకు సహకరించాలి, తెలుగు సీఎంలు మనకి సినిమా మీద తెలియదు. కాకపోతే అందరిలో ప్రత్యేకంగా స్వామీజీ గారు అనేది మనం చూడంగానే కనబడతాం. కాబట్టి ఆయన కూడా అభినందనలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. భయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి విజిట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. రిలీజ్ కాకుండా చాలా ఉన్నాయి సినిమాలు. అది అందరూ ప్రేక్షకులు గమనించి ఈ సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, మా అన్నయ్యకి ఇంకో సినిమా కూడా రావాలని చాలా కోరుకుంటూ, అట్నే నేను కూడా ఇంకో సినిమా కూడా దిగిపోతున్నాను అనుకునే, అది కూడా కోరి కూడా అయిపోయింది. త్వరలో దిగిపోతున్నాను. నా ఇది 3వ సినిమా. అన్నది కూడా గారు నాకు స్టోరీ చెప్పారు, నేను సినిమా చేస్తాను, స్టోరీ చాలా బాగుంటుందండి, మీరు కూడా సహాయపడుతున్నాను. సరే మీరు ముందుకు తీసుకెళ్ళండి, మీరు చేసి తర్వాత నా సహాయం నేను చేస్తానన్నారు. బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ అందరికీ నమస్కారం చెప్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. దిస్ ఇస్ మౌనికా రెడ్డి. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అండ్ థ్యాంక్స్ టు డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మూవీ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. Thank you so much for that was a short and sweet Neelane, your words. Thank you so much. And here ఇప్పుడు మలయాళం మూవీ హీరో అర్జున్ తేజ్ గారి ఫస్ట్ మూవీనే. అంటే యాక్చువల్లీ చాలా అనుకున్నా కానీ కొంచెం మూవీ అయితే మామూలు కష్టం కాదండి, చాలా కష్టపడ్డాం. అండ్ నేనైతే పర్సనల్గా నలుపయ్యాను తెలుపయ్యాను అంటే 2 షేడ్స్ ఉన్నాయి దీంట్లో. డైరెక్టర్ గారు ఈ నచ్చేలాగా చేయాలి ఒక యాక్టర్ని చిరంజీవి గారు అప్పట్లో చెప్పారు, ఇప్పుడు చెప్తూ ఉన్నారు. సో నేను పెద్ద ఫ్యాన్ ఆయనకి, అండ్ అదే ఫాలో అవుతున్నాను నేను కూడా. సో ఏ డైరెక్టర్కైనా అలా ఉండాలని చెప్పేసి సో చాలా కష్టపడి చాలా ఇష్టంతో చాలా బాగా చేసాం. అండ్ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. 24 క్రాఫ్ట్స్లో అన్ని క్రాఫ్ట్స్లో
వర్క్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే నా కష్టం ఎంతవరకు ఉందో అనేది నాకు తెలియదు, కానీ 100కి 95% కంప్లీట్ అయ్యాయి. సో మీడియా మిత్రులు మాకు బాగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ చిన్న సినిమాలు ఆబ్వియస్లీ ఇప్పుడు అందరూ ఆదరిస్తున్నారు. మీడియా సపోర్ట్ మాకు బాగా కావాలి, చాలా కష్టపడ్డాం మేము. అండ్ సినిమా కూడా ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి 60-70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా అంటే అందరూ కూర్చొని చూసే ఒక సినిమా ఇది. పెద్దలందరికీ వేదిక కింద కూర్చున్న వాళ్ళకి, స్టేజ్ ఉన్న వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్. పరిస్థితి వాళ్ళ మదర్ క్యారెక్టర్ అంటే అత్తగారి క్యారెక్టర్ చేసిన దేవిశ్రీ గారికి అది కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా చాలా అంటే కొంతమంది న్యాచురల్ యాక్టర్స్ చేస్తే మనకు కూడా యాక్టింగ్ అనేది చాలా న్యాచురల్గా వచ్చేస్తుంది. సో బహుశా ఇది అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను చాలా మందితో. సో స్వామిజీ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. చంద్రమణి సార్ మీ ఇంటర్వ్యూస్ చాలా చూస్తున్నాను. మీది ఆ ఫస్ట్ ఫిలిం నా ఫేవరెట్ సార్. మరి నా వయసు తక్కువే, కానీ నేను ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం పాత సినిమాలు చూసేటప్పుడు పర్టికులర్గా ఇలాంటి వాళ్ళు వల్ల కూడా అంటే ఒక్కొక్క పాయింట్ దాన్ని ఇన్స్పైర్ అవుతున్నాను. సో వేదిక కింద ఉన్న పెద్దలందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మాకు సపోర్ట్ చేయండి. చిన్న సినిమానే కానీ చాలా క్వాలిటీ ఉన్న సినిమా అండ్ చాలా కష్టపడి చేసిన సినిమా. స్పీచ్ ఎక్కువసేపు మాట్లాడేస్తున్నాను, క్షమించండి, పెద్దలందరూ క్షమించండి. థ్యాంక్ యూ. జై సినిమా, జై హింద్. థ్యాంక్ యూ అర్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మదర్ గారు చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అక్కడ. హ్యాపీయా అండి? ఫ్రెండ్స్ సర్కిల్లో చాలా మంది చోట్ల ఉన్నారు, అలాగే చాలా ఉన్నారు కొంతమంది. సో హేటర్స్ నేను ఏం చెప్పట్లేదు, కానీ మై లవబుల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఒక ధీమని శ్రీ దేవిశ్రీ గారిని మాట్లాడవలసింది గారి. టైటిల్ సాంగ్ సూపర్ సాంగ్ అండి. దయచేసి అందరూ ఆ సాంగ్ చూసి వెళ్ళండి. నమస్తే. మా సోదరుడు చంద్రమహేష్ గారికి, సారిపల్లి సద్బాబు గారికి, స్వామీజీ గారికి, మా బ్రదరు తోట సుబ్బారావు గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, నాగరాజు గారికి ఆయన చెప్తున్నానండి. మా ప్రశ్న బాయికి, కోట శంకర్రావు గారు, పిల్లా ప్రసాద్ గారికి, వీళ్ళందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. సినిమా కథ చెప్పే కన్నా సినిమా చూడండి. ఫుల్ సెంటిమెంట్ మూవీ. కమర్షియల్ లేదు, బట్ కమర్షియల్ కోసం ఫైట్స్ ఈయన పెట్టాయి. ఇది డెఫినెట్గా దేవిశ్రీ గారు అన్నట్టుగా నంది అవార్డు కొట్టాలని అనుకుంటున్నాం. షూటింగ్ చేసేటప్పుడే దేవిశ్రీ గారు అనేవారు, డైరెక్టర్ గారు మనం డెఫినెట్గా అవార్డు కొడతాము అంటే. ఆ టైటిల్ సాంగ్ మేడంకి చాలా ఇష్టం. నాకు సాంగ్ పంపండి, సాంగ్ పంపండి, ఎన్నిసార్లు చూస్తూ ఉంటారు. ఏంటి ప్రశ్న బాబు. అలాగే సారిపల్లి సద్బాబు గారు ఈ ప్రోగ్రామ్కి ఆయన ఫుల్ సపోర్ట్ చేశారు. ఆయన స్పాన్సర్. రండి మా గురువు గారు భానుచంద్ర గారికి ఈరోజు రాలేకపోయారు, షూటింగ్ ఉన్నా. మైక్లో ఫోన్లో మాట్లాడాడు. ఆయన దగ్గర నేను 25 yearsగా ఆయన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా వర్క్ చేశాను. ఇంకా ఆయనే అన్నారు, ఎందుకు నువ్వు ఇంకా యాక్చువల్గా నేను సీరియల్ 16 మెగా సీరియల్ డైరెక్ట్ చేశాను. అయితే భానుచంద్ర గారు ఎందుకు నీకున్న టాలెంట్కి నీ టేకింగ్ కానీ ఏదైనా సరే సీరియల్కి వేస్ట్ చేస్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు. సరే ఇంకా వెంటనే ఇంకా ఇమీడియట్గా ప్రొడ్యూసర్ రావాలి కదా అని నేను ఓన్గా